ఎస్కే న్యూస్ కు స్వాగతం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్యకరం. రైతులు ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని యూనిట్ ఇన్ఛార్జ్ శివకుమారి అన్నారు. మండల ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర సోమవారం ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయల స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి వద్ద కొద్దిపాటి స్థలంలో ఈ విధానంగా పండించుకుని తినడం వల్ల నాణ్యమైన ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్రదేవ్, తహసీల్దార్ అబ్దుల్ అమీర్, ఏవో హేమంత్ భరత్ కుమార్, ఎంఈఓ మల్లికార్జున్ కుమార్, సిబ్బంది సుశీల, శివరంజని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన వలేటివారిపాలెం గ్రామ రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. వ్యవసాయ శాఖ మరియు ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఈ రెండు డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో మన మండలంలో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా టమాటా, చిక్కుడు, దోస, అట్లాగనే బూడిద గుమ్మడికాయ అనేది పండించడం జరుగుతుంది. దీన్ని ప్రతి సోమవారం పూట మన మండల కేంద్రంలో ఎంపీడీ ఆఫీస్లో కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఈ యొక్క స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రకృతిలో సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులని సొసైటీకి అర్జీదారులకు కానీ లేకపోతే సోమవారం పూట గ్రీవెన్స్కి వచ్చిన అర్జీదారులకి అమ్మటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా లేకపోతే గ్రామ రైతులందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.